హాయ్, హలో, నమస్తే. మనము అదే వీఎన్‌జీ ప్రాజెక్ట్ అనేది మనం లాస్ట్ 2 వీడియోస్ చేసామండి. అందులో మామూలుగా ఉంటుండే. వీడియో అంటే మీన్స్ మనం డైరెక్ట్ లైవ్‌లో చూపిస్తున్నాం. డెవలప్‌మెంట్ అనేది మనం ఎవ్రీ వీక్ అనేది ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఇదివరకు మనకి దీంట్లో సిమెంట్ సీసీ రోడ్స్ లేకుండే. ఇప్పుడు సీసీ రోడ్ కూడా స్టార్ట్ అయిందండి డెవలప్‌మెంట్ కోసమని. చూసుకుంటే చాలా థిక్‌గా అంటే మంచి వెడల్పు 40 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అది మొత్తం సీసీ రోడ్ వస్తుందండి. మిగతా ఇన్నర్ రోడ్స్ కూడా మొత్తం సీసీ రోడ్లే అండి ఇందులో. మనం చూడొచ్చు దీంట్లో ఈ 40 ఫీట్ రోడ్ ఉందో ఇది 2 లైన్ చేశారు ఎంట్రన్స్ దగ్గర మనకిది. ఆహ్, చాలా బాగా చేస్తున్నారండి డెవలప్‌మెంట్ అయితే. అంటే ఓన్ డెవలప్‌మెంట్ ఇది. అంటే డెవలప్‌మెంట్‌కి ఇచ్చేసి ఏదో ఓనర్స్ వేరే వాళ్ళు చూసుకుంటారని కాదండి. ఇది కంప్లీట్ డెవలప్‌మెంట్ అనేది ఓన్ వీఎన్‌జీ ప్రాజెక్ట్ వాళ్ళే చూసుకుంటున్నారు మొత్తం ఇది. స్టోన్స్ అనేటివి మనం యూజ్ చేస్తున్నారు. ప్లస్ ఇదొచ్చేసి మామూలుగా మనకి బార్డర్ లైన్. ఇక్కడ ఈ ఎంప్టీ ప్లేస్ ఏదైతే ఉందో, ఈ ప్లేస్‌లో మనకి వచ్చేసి ఫుట్‌పాత్ అనేది వస్తుంటదండి. ఇది ఎవ్రీ ప్లాట్‌కి అనేది ఫుట్‌పాత్ అనేది టచ్ అవుతూ వస్తుంటదన్నట్టు. ఇది చాలా బాగా చేస్తున్నారండి వీళ్ళు వర్క్ అయితే. దీంట్లో ఎలాంటి సందేహం అనేది ఉండదు. మనకు చాలా క్వాలిటీ కన్‌స్ట్రక్షన్ అనేది ఇస్తున్నారు దీనికి మనకి. మీరు చూసుకోవచ్చు మనది మొత్తం అంటే మట్టి వాడుతున్నారు. ఏదో సిమెంట్ అట్లా అట్లా కాకుండా ఫుట్‌పాత్‌కి. సో, ఎవ్రీ ప్లాట్‌కొచ్చేసి మన ఫుట్‌పాత్ అనేది ఉంటది. మీరక్కడ చూసుకోవచ్చు వాటర్ లైన్స్ అవనండి. ఎవ్రీ పరి ప్రతి ప్లాట్‌కనేది వాటర్ లైన్ అనేది ఉంటుంది. ప్లస్ ఆల్రెడీ మన ఒక దీంట్లో నుంచే మనకు ఎలక్ట్రిసిటీ అనేది ఉన్నదండి మనకి ఇందులో. కంకర చూసుకుంటే ఓన్లీ వీళ్ళు సీసీ రోడ్ అంటే ఏదో మనకి పైనంగా జస్ట్ కింద పైప్ కవర్ వేసేసి మీదంగా సిమెంట్ పోయడం కాకుండా ఫస్ట్ ఈ మన కంకర పెట్టేసేసి దీని మీదంగా అనేది వస్తుందటండి మనకి ఏదైతే సీసీ రోడ్ ఉందో దీని మీద మొత్తం 7 to 8 ఇంచెస్ మందంలో మనకి సీసీ రోడ్ అనేది తీస్తారటండి. ఇది అండి మొత్తం ఇక్కడే వీళ్ళకి కావాల్సింది మొత్తం మెటీరియల్ అంతా ఇక్కడే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడే ఇస్తున్నారు. సైట్ విజిట్స్ కూడా చాలా స్టార్ట్ అయినాయండి. కస్టమర్స్ వస్తున్నారు, బుక్ చేసుకుంటున్నారు. ప్లాట్ అనేది అది వచ్చేసి మనకి కంపెనీ వచ్చేసి ఇక్కడ సైట్ ఆఫీస్ అండి. దాంట్లో మనకు క్యాబిన్స్ వస్తాయి. కస్టమర్లు వచ్చినప్పుడు మాకు కూర్చోవడానికి, లంచ్ చేయడానికి వస్తుందండి. సో, ఈ ఏరియాలో మనకు అవపడుతున్న ఈ ఏరియాలో వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్, పార్క్ అనేది వస్తుందండి. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కంపల్సరీ మనకు స్క్రీన్ పైన అవుపడే నెంబర్‌లకి అయితే కాల్ చేయండి. ఫ్రీ సైట్ విజిట్ అనేది ఉంటదండి. ఈ సిటీకి చాలా దగ్గరలో అంటే మనకు సిటీకి నుంచి ఆలేరు టౌన్ నుంచిని 7 కిలోమీటర్లు ఉంటదండి హైవేకి. బట్ హైవే బిట్ అండి. అంటే మీన్స్ 100 ఫీట్ల రోడ్‌కే ఉంటదండి బిట్ ఇది రోడ్ వచ్చేసేసి. మనకు ఎవ్రీ అంటే రోడ్ యాక్సెస్ అనేది చాలా బావుంటది. హైవే నుంచి జస్ట్ 5-6 మినిట్స్‌లో మనం వచ్చేసి ఈ సైట్‌కనేది మనం చేరుకోవచ్చు. దీంట్లో మనకి శ్రీగంధం చెట్లు కూడా ఇస్తున్నారండి. శ్రీగంధం చెట్లు ప్లస్సు అంటే కస్టమర్‌కి ఇన్‌కేస్ క్లయింట్స్‌కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ శ్రీగంధం చెట్టు పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే కన్‌స్ట్రక్షన్ చేసుకొని చేసుకోవచ్చు. దీంట్లో ఒక 10-11 కాటేజెస్ వస్తున్నాయి. స్విమ్మింగ్ పూల్స్ వస్తున్నాయి. సో, చిల్డ్రన్స్ ఏరియా, పార్క్ ఏరియా వస్తది. అంటే ఒక కస్టమర్ వచ్చేసి ఒక 2-3 డేస్ వచ్చేసి స్టే చేసుకునే విధంగా ఉంటదన్నట్టు. అంటే ఇప్పుడు సిటీలో ఎప్పటికి ఉండి హాలిడేస్‌లలో ఎక్కడికెళ్ళాలి అనుకుంటారు గదా! సో, వాళ్ళు సొంతంగా ఇక్కడ ఒక కాటేజ్ కట్టుకొని వాళ్ళు ఇక్కడికొచ్చేసి స్టే జేసి ఒక 2-3 డేస్ ఉండేసి ఇక్కడ చుట్టుపక్కల మనకు రామాలయం అయితుంది. జీడికల్ రామాలయం అయితుంది. మనకు టెక్స్‌టైల్ పార్క్ ఉంటది. కళ్యాణ్ టెక్స్‌టైల్ పార్క్ ఉంటదండి. యాదగిరిగుట్ట. సో, ఇటు దగ్గరగా ఉన్న వరంగల్‌లో మన వేయి స్తంభాల గుడి అక్కడికెళ్ళేసి మళ్ళీ ఇక్కడికొచ్చి స్టే జేసి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అంత బావుంటదండి రోడ్ యాక్సెస్ అనేది దీంట్లో. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పనిసరిగా ఈ నంబర్‌కైతే కాల్ చేయండి. మంచి సైట్ కొన్న ఫీలింగ్ మీకుంటదండి. దీంట్లో డెవలప్‌మెంట్స్ అలా చేస్తుంటారు. చాలా అంటే చాలా బావుంటదండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.